ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై సాలిడ్ హైప్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చరణ్ గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేయడంతో అభిమానులు తమ అంచనాలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా ఈ ఏడాదిలోనే ఉంటుందని ఆల్రెడీ పలు రూమర్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ రూమర్లకు బలం చేకూరేలా రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 16న థియేటర్స్ లో సందడి చేసేందుకు రాబోతోందన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా, కార్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్స్ గా దర్శకుడు కాళీస్ తెరకెక్కించిన భారీ సినిమా బేబీ జాన్. బాలీవుడ్ లో ఇటీవల వచ్చిన భారీ సినిమాల్లో ఇది ఒకటి. కానీ ఇది రీమేక్ కావడం వలన పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. ఈ సినిమాతో కీర్తి సురేష్ కూడా హిందీ సినిమా ఎంట్రీ ఇచ్చింది. కానీ తనకి ఫ్లాప్ ఆరంభమే దక్కింది. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు వచ్చేసింది. ఇంతకుముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ గా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. జోసెఫ్ విజయ్ నటించిన పోలీసోడికి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాని చూడాలనుకునేవారు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ప్రియా అట్లీ హిందీలో ఈ సినిమాకి నిర్మాణం వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీని తీసుకోబోతున్నారనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ను లోకేష్ కనగరాజ్ పెట్టబోతున్నాడని, ఈ సాంగ్ లో హాట్ బ్యూటీ పూజా హెగ్డే తనదైన డాన్స్ స్టెప్పులతో అదరగొట్టనుందనే టాక్ తమిళ మీడియా వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మరోసారి ఆసక్తి క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహిర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కూడా ఉండనుండడంతో ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తూ బాగా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ ఓ పవర్ఫుల్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులవుతున్నా ఎప్పుడెప్పుడు ఇది పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్పిరిట్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ స్టార్ట్ అయిందని, ఈ సినిమాను ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానులు స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజాకా ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ మూవీకి సెన్సార్డ్ బోర్డు UA సర్టిఫికేట్ జారీ చేసింది. ఇందులోని కామెడీ సీన్స్ కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రావు రమేష్, మన్మధుడు ఫేమ్, అన్షుల ట్రాక్ అద్భుతంగా ఉంటుందని మూవీ యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించగా రాజేష్ దండా, ఉమేష్ బన్సల్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.